ఫుల్ ఆకలి అవుతుంది. ఏమైనా చేసుకోవచ్చు కదా? అవునా, నేను నిన్న మమ్మీతో తాగడానికి వెళ్ళి ఒకటి కేక్ పౌడర్ తెచ్చాను, చూపెట్టాలా? సర్ప్రైజ్! వావ్, ఎంత బాగుంది. చిటికెలా చేసుకుందామా? అవునులే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు #కనిక యూట్యూబ్ ఛానల్. రోనిక, మనం ఇవాళ బ్రౌనిష్ చాక్లెట్ కేక్ చేసుకుందామా? హోమ్మేడ్ చేసుకుందాం. చలో. సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బ్రౌనిష్ చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాం. సో మనము 100 ml వాటర్ తీసుకొని బ్రౌనిష్ చాక్లెట్ పౌడర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అండ్ మనము బబుల్స్ లేకుండా మిక్స్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. సో మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి, బటర్ రాసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. సో ఇప్పుడు మనం వేద్దాం. ఇందాక మనము బబుల్స్ లేకుండా కలిపాం కదా. నెక్స్ట్ టైం ప్రాసెస్ మనం చెప్తాను కదా. మనము ఫస్ట్ 500 degrees పెట్టుకొని 2 minutes ప్రీ హీట్ పెట్టేసి దాన్ని తీస్తే అది హీట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని పెడితే అది అవుతుంది. చలో, ఇదిగో మనం చేసిన బ్రౌనిష్ పౌడర్ తోటి మిక్స్ చేసింది. ఎంత బాగా వచ్చింది, చూస్తుంటేనే ఊరేస్తుంది. సరే సరే, అయితే మనం జల్దీ పెట్టేద్దాం. అవును, రోనిక, దాన్ని 160 degrees Celsius లో పెట్టు. ఇప్పుడు సెలెక్ట్ వద్దు. ఇప్పుడు తర్వాత 40 minutes హీట్ చేసుకోవాలి. ఇంకేం చేస్తున్నావు? ఆకలి అవుతుంది కదా, స్టార్ట్ చేసేయి. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోయిందిలే. ఇంకా 40 minutes అయ్యాక మనం వచ్చి చూద్దాం. అక్క, ఆకలి అవుతుంది. నా బుజ్జి పట్ట ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకెంతసేపు అయిందిలే. గాయ్స్, సో మా కేక్ అయితే రెడీ అయిపోయింది. సో మేమైతే టేస్ట్ చేయాలి కదా, టేస్ట్ చేద్దాం. తినపెట్టు. అవునా, ఎంత బాగుంటుందా? తీసుకో. అబ్బా, ఎంత బాగుందో. అయితే మీరు చేసుకోండి. లైక్